ఆశ్చర్యకరుడును ఆది సంభూతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతిదినం ఈ రీతిగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని అనేక మంది బిడ్డలు లైవ్ ద్వారా వింటూ ఉన్నారు. ఈ వర్తమానాల చేత మీరు దీవించబడుతున్నారని, మీ ఆధ్యాత్మికమైన జీవితాలు ఎంతో బలపరచబడుతున్నాయని, మీరిస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ముఖ్యముగా ఇట్టి పరిచర్య చేయడానికి నాకు సహకరిస్తూ నా వెనుక ఉండి ప్రార్థిస్తున్నటువంటి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ దైవజనులకు, అలాగునే విశ్వాసులైనటువంటి వారికి, మరియు వాక్యము ఎడల ఆసక్తి కలిగి దైవజనునిగా నన్ను అభిమానిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుని లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చుట వలన ఆమె జీవితములో ఏమేమి కార్యాలు జరిగాయో అవి ఒక విశ్వాసిగా ఉండే మన జీవితాలలో, అనగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో జరుగుతాయి, జరగాలి అనేది ప్రియులారా నేర్చుకుంటున్నాం. సమరయ స్త్రీ మనకు సాదృశ్యం. ఆమె ఏ రీతిగా పాపిగా ఉన్నదో మనము కూడా ఆ రీతిగానే పాపిగా ఉన్నాం. పాపులమైన మనము దేవుని సంఘం అయిన బావి దగ్గరకు వస్తే ఎలియాజరు అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరమ ఇసాకు అయిన యేసు ప్రభువారికి పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. ఈ రాత్రి మనము నేర్చుకుంటున్నటువంటి పాఠాలలో 6వ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చుట వలన మొట్టమొదటిది ఆమె క్రీస్తుని చూచింది. రెండవది ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంది. మూడవది ఆయన మాటను విన్నది. నాలుగవది ఆమె మారు మనసు పొందింది. ఐదవది దేవుని పని చేయడానికి తన సొంత పనిని విడిచిపెట్టి ఆమె బయలు వెడలింది. ఈ 5 విషయాలు గత పాఠాలలో నేర్చుకున్నాం. ఈ దినం 6వ పాఠాన్ని నేర్చుకోవడానికి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ దైవజనునిగా మీకును వాక్యమును లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును మధ్య నిలబడి ఉన్నాను. బలహీనుడైన నన్ను మరుగుపరచి ప్రభువా, మీ చిత్తానుసారముగా మీరు వాడుకొని మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, మీ కుటుంబాలకు నా శుభములు. దేవుని లేఖనములో సమరయ స్త్రీ 6వదిగా ఆమె ఏం చేస్తూ ఉంది, ఆమె జీవితములో జరిగిన కార్యం ఏమిటి మనము నేర్చుకోవాలి. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము ఆయన స్తోత్రార్హుడు అని వ్రాయబడింది. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి. అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయున్నాడు. ప్రియులారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, అనగా స్తుతిని పొందడానికి అర్హుడై ఉన్నాడు. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆ క్రీస్తు అనబడుతున్నటువంటి ఆ సర్వ అధికారము కలిగిన ఆ దేవుడు, ఆయన లోకములో శరీరధారిగా రక్త మాంసములు కలిగిన వానిగా యేసు అను నామమున జన్మించాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. జాగ్రత్తగా గమనించాలి. సర్వాధికారి అయిన దేవుడు లోకములో రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా ఒక కన్యక గర్భాన ఆయన యేసు అనే పేరున జన్మించాడు. అయితే ఎందుకు జన్మించాడు ఆయన అనే దానికి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు జన్మించాడో, పులారా జన్మించవలసిన అవసరత ఎందుకు వచ్చిందో పలు విధములైన కారణాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఎందుకంటే ఒక పర్యాయం ఆయన అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అంటాడు. అంటే ఎందుకు వచ్చాడయా ప్రభు అంటే రక్షించడానికి అని ఒక కోణములో చెప్పాడు. ఒక పర్యాయము ఆయనతో ఉన్న శిష్యులను చూసి, రండి మనము ఇతర గ్రామములకు వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం, ఇందు కొరకే కదా నేను పంపబడింది అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనములో. అనగా ఒక్కొక్క విషయాన్ని ఆయన ఎందుకు వచ్చాడో చెబుతూ, ఒక సందర్భములో ఆయన ఎందుకు జన్మించాడో, ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి మహిమ స్వరూపుడయుండి మహిమను విడిచి తన యొక్క స్థలాన్ని విడిచి శరీరధారిగా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో, లోకములో ఎందుకు పుట్టాడు ఒక మాట చెప్పాడు. చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి
తిని. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కోణం ఏమిటయ్యా అంటే, సత్యమును గూర్చి సాక్ష్యమివ్వడానికి ఆయన జన్మించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆయనకు ఒక పేరేమిటి అంటే సత్య సాక్షి అని. పులారా, ఒక చక్కని నామం ప్రభువారికి పెట్టబడింది. చూడండి వాక్య గ్రంథాన్ని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ప్రియులారా, ప్రభువారికి ఉన్నటువంటి నామములలో ఒక శ్రేష్టమైన నామం సత్య సాక్షి. ఎందుకయ్యా ఆ నామాన్ని పెట్టారు అంటే, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అనగా సత్యము ఎవరు అనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో నీ వాక్యమే సత్యము అని వ్రాయబడింది. అనగా వాక్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యమును గూర్చి ఆయన సాక్షిగా పనిచేయడానికి లోకములో పుట్టినట్లుగా యేసు ప్రభువారు తన పుట్టుకలో ఒక కోణాన్ని మనకు తెలియజేశారు. జాగ్రత్తగా గమనించండి. సమరయ స్త్రీ యేసు ప్రభు మాటలు వినగానే, యేసు ప్రభు యొక్క మాటల ద్వారా ఆమె బావి దగ్గర పాపమును విడిచిపెట్టి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తన పాపాన్ని విడిచిపెట్టుట వలన క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని పౌలు గారు చెప్పిన విధముగా ఆమె పులారా నూతన జన్మ అనుభవంలోకి వచ్చింది. అనగా పాప విషయములో మృతురాలై, పాప విషయములో మరణించి ఆమె పులారా క్రీస్తు విషయములో నూతనముగా జన్మించింది. అయితే జన్మించిన ఆమె యేసు దేనిని చేయడానికి వచ్చాడో, యేసు ఏ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానని చెప్పాడో, ఆమె ఇప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బయలువెడుతుంది ఊరిలోనికి. అనగా 6వది, దేవుని సంఘానికి వచ్చిన ఏ బిడ్డైనా రక్షింపబడిన తరువాత, మారు మనసు పొందిన తరువాత ఆ బిడ్డ క్రీస్తుని గూర్చి సాక్షిగా, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. క్రీస్తు సాక్షిగా క్రీస్తుని లోకాన్ని బయలు చూపించాలి, క్రీస్తుని ప్రత్యక్షపరచాలి, క్రీస్తుకు సాక్షిగా మనము జీవించాలి. ప్రభువారు అపోస్తలులైనటువంటి ఆయన శిష్యులతో ఆయన ఆరోహణుడై వెళ్ళిపోవచ్చు ఉన్నప్పుడు ఆ వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాటను చెప్పాడు. మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అయితే సాక్షులుగా ఉండాలి అంటే నేను చెప్పింది చేయాలి అన్నాడు. ఏమిటది? ఒక వ్యక్తి ప్రభువుకి సాక్షిగా బ్రతకాలి అంటే, ఒక వ్యక్తి ప్రభు యొక్క సాక్షిగా భూదిగంతముల వరకు ప్రయాణించాలి అంటే, ఆ వ్యక్తి ద్వారా అనేక మంది రక్షింపబడాలి అంటే, అనేక మంది కదిలించబడాలి అంటే, అనేక మంది ప్రభు యొద్దకు రావాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి సాక్ష్యమునుగా వాడబడాలో వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభు వారు వారితో మాట్లాడిన మాట అపోస్తులతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి కలుగుతుంది, మీరు శక్తిమంతులవుతారు. ఆ శక్తి మీకు కలిగినప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని సెలవిచ్చాడు. ప్రియులారా, దేవునికి సాక్షులుగా మనం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారమై ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది మేము పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడే, మేము బాప్తిస్మము పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందేశామని ఒక తప్పుడు సిద్ధాంతములో ఉండిపోయారు. జాగ్రత్త గమనించాలి. అది పులార వాక్యానుసారమైనది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పాపమును బయట నుండే ఒప్పింప చేస్తాడు, మనలోనికి రాడు. కానీ మనము మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన తరువాత మరలా తిరిగి ఆత్మ అభిషేకము కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందగలం. మీకు అర్థం అవ్వడానికి ఉదాహరణ చెబుతాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మనము పులారా జాగ్రత్త గమనం చేస్తే ఎఫెసీ అనబడుతున్నటువంటి స్థలానికి పౌలు గారు వచ్చాడు. పౌలు గారు ఎఫెసీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు మీరు గమనించండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత గమనించాలి, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాము అని భ్రమలో బ్రతుకుతున్న వారలారా, వారు బాప్తిస్మం పొందారు. పొందిన తరువాత చేతులేసి పౌలు ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకొచ్చాడు. అంతేకాదు, కొర్నేలు ఇంటిలో వాక్యాన్ని వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు అప్పటికి బాప్తిస్మం పొందలేదు. సుమా, చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో తెలియనటువంటి భ్రమ కలిగినటువంటి సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మునికి దూరముగా వారి ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రియులారా, నువ్వు ఏ డినామినేషన్కి సంబంధించిన వ్యక్తివైనాక డినామినేషన్కి సంబంధించిన వ్యక్తిగా బ్రతుకు, కానీ వాక్యమే ముఖ్యం, నీ సిద్ధాంతము కాదు. జాగ్రత్త సుమా. పరిశుద్ధాత్మను పొందినప్పుడు భూ దిగంతముల వరకు మీరు ఆయనకు సాక్షులుగా ఉంటారని యేసు ప్రభువారే చెప్పాడు. ఈ రోజున అనేక మంది ప్రభువునకు సాక్షులుగా ప్రభువారి జీవితములో చేసినటువంటి ఆశ్చర్యమైన మారు మనసును గురించి సాక్ష్యాన్ని పులారా అనేక మంది పంచుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్పిన శ్రేష్టమైనటువంటి విషయాలను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో
అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులైనటువంటి వారు దేనిని గురించి సాక్ష్యమిస్తున్నారు అంటే నిత్య జీవము అనబడుతున్న యేసు ప్రభు వారిని గూర్చి వారు సాక్ష్యమిస్తున్నారు. ఎందుకు అంటే నిత్య జీవం పునరా యేసే ఉన్నాడని వారు ఎరిగారు, వారు చూచారు, వారు తాకారు, వారు విన్నారు అని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, నిత్య జీవం యేసు ప్రభు వారే అన్న మాట యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరైనా అంటే యేసు ప్రభు వారిని గూర్చి చెప్పబడినటువంటి మాటలు అనగా అపోస్తలుడైన యోహాను ఆయన సాక్ష్యం దేని కొరకిస్తున్నాడు అంటే పులారా యేసు ప్రభు వారిని గూర్చి. చాలా మంది సాక్ష్యాలు చెప్పమంటే ప్రయోజనము లేని విషయాలు చెబుతారు. ప్రయోజనము లేనివి పులారా, ప్రజలకు పనికిరానివి, వీళ్ళ గొప్పల కొరకు, వీళ్ళ హెచ్చుల కొరకు చెబుతా ఉంటారు. కానీ క్రీస్తుని గూర్చి చెప్పరు. క్రీస్తుని గూర్చి చెప్పాలి. ఆమె ఊళ్ళోకి వెళ్ళి ఆమె ఇదిగో నేను ఫలానా కులం, ఫలానా వ్యక్తిని, ఫలానా ఆయన కూతుర్ని, నేను ఫలానా అని ఆమెను గురించి చెప్పుకోరా. ఆమె ఊళ్ళోకి వెళ్ళి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యలారా, అమ్మలారా, నేను చేసినవన్నీ, నేనేం చేశాను అవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా? నిజముగా పులారా ఆమె ఏం చేసిందో ఆ ఊరు వారికి తెలియదు. కానీ అమంటుంది, నేను చేసినవన్నీ, నేనేమేమి చేశాను ఆయన ఎరుగునండి, నేనేమేమి చేశాను ఆయనకు తెలుసండి, అవన్నీ నాతో చెప్పాడు. నా రహస్య పాపములను బట్టబయలు చేశాడు. నా రహస్య పాపములను ఆయన తెలియపరిచాడు. నా బ్రతుకులో, నా హృదయపు అంతరంగాలలో ఏమి దాగి ఉందో ఆయన బయట పెట్టాడు. ఆయన క్రీస్తు కాడా? నిజముగా పులారా సాక్ష్యం చెప్పండి అంటే చాలా మంది చెప్పే సాక్ష్యాలలో క్రీస్తు వాళ్ళ బ్రతుకుల్ని మార్చింది కన్నా వాళ్ళు ఎలాగ గొప్పోళ్ళయ్యారో చెబుతా ఉంటారు. చాలా మందిని సాక్ష్యాలు చెప్పండి అంటే పులారా ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకోక ముందు మేము ఇల్లు లేదు, ఒక్క వాకిల్ లేదు, కారు లేదు, పెళ్ళిళ్ళు పిల్లలకి అని ఏవేవో భౌతికమైన విషయాలు బోధిస్తారు. కానీ భౌతికమైన విషయాలను తెలియపరుస్తారు. కానీ యేసు ప్రభువుని ఎరుగక ముందు సమరయ స్త్రీ వలె, అయ్యా నేను ఒక భయంకరమైన రహస్యపు జీవితంలో ఉన్నా, నా యొక్క జీవితం శరీరచ్చలతో కూడింది, నా యొక్క శరీర వాంఛల కొరకై అనేక మంది పురుషుల్ని మోసగించాను, అయ్యో నేను వేషధారి బ్రతుకులో ఉన్నాను, నా బ్రతుకు ఇది అని ప్రియులారా ఆ స్త్రీ చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? అనేక మంది అయ్యా ప్రభువారిని నేను ఎరుగక ముందు ఒక త్రాగుబోతునండి, ప్రభువారిని ఎరుగక ముందు ఒక నరహంతకుండండి, ప్రభువారిని ఎరుగక ముందు నేను ఒక భయంకరమైన స్థితిలో ఉన్నానండి అని చెప్పగలమా? అపోస్తలుడైన పౌలు పెద్ద వయస్కుడు అయితే యవనస్తుడైన తిమోతితో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. గమనించాలి, అంత పెద్ద వయస్కుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఎందుకు తన సాక్ష్యం చెప్పడం అవసరమా? ఆయన ఆత్మీయ తండ్రి తిమోతికి. అయినా కూడా
పౌలు గారు తన సాక్ష్యాన్ని చక్కగా క్లుప్తముగా ఏమని చెప్పాడో చూడండి. పౌలు గారి సాక్ష్యం చెప్పమంటే ఆయన పురారా లోకముల విషయాలు ఏమీ చెప్పలే, ఎంత చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పాడు చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియులారా, పౌలు భక్తుడు సాక్ష్యమిస్తూ నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అన్నాడు. గాని ఏమేం తిట్టాడు, ఎవరిని ఎలా పొడిచాడు, ఎవరిని ఎలా చంపాడు, ఇవన్నీ విడదీ చెప్పల. చాలా శ్రేష్టముగా చాలా మందిని సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు వదిలిపెట్టిన రోతంతా మళ్ళీ సాక్ష్యములో చెబుతారు, నేను ఇలాగా చేసేవాడిని అని. అలా చెప్పడం వల్ల నష్టమేంటో చెప్పనా? ఒకసారి నేను స్టువర్టపురం సుధాకర్ గారు ఒక స్టేజ్ మాట్లాడుతున్నాం. నాకు మంచి ఆత్మీయులు ఆయన. అయితే ఆయన దొంగతనాలు ఎలా చేశాడో చెప్పాడు ఒకసారి పబ్లిక్గా. ఆయన ఎలాగ దొంగతనాలు చేసేవాడు, మనుషుల దగ్గర ఎలాగన ధనం దోసుకునేవాడు అని ఆయన ఎంతో వివరంగా పూసగుచ్చినట్టు చెప్పాడు. మీటింగ్స్ అయిపోయినాయి. 6 నెలల తర్వాత ఆ సంఘానికి వచ్చే ఒక కుర్రోడిని పోలీసులు పట్టుకుంటే వాడిని జైల్లో పెట్టారు. ఆ పాస్టర్ గారు తెలిసి పాస్టర్ గారు స్టేషన్కి వెళ్ళారు. అయితే నన్ను కూడా పిలిచారు, అన్న ఒకసారి మీరు స్టేషన్కి రండి, ఎందుకంటే మీరు మాట్లాడితే బాగుంటుందంటే సరే అని చెప్పి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడాను. వాడు ఎవరొస్తాడు కదా, ఏదో తెలియజేసి ఉంటాడు, అసలు నేను కనుక్కుంటానండి ఎస్ఐ గారు, మీరు వాటి గురించి కొంచెం నాకు అవకాశం ఉండంటే సరే పాస్టర్ గారు మీరు మాట్లాడండి అన్నాడు. నేను వాడిని అడిగా, ఎరా నువ్వు ఇలా దొంగతనం చేయాలని అసలు ఎందుకు పుట్టింది బుద్ధి నీకు, ఎందుకు చేశావు అంటే వాడు అన్నమాట తెలుసా, సుధాకర్ గారు చెప్పారు కదా ఇలా చేసేవాడిని ఇలా చేసేవాడిని, అందుకే నేను కూడా ట్రై చేశా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది సాక్ష్యము చెప్పేదానిలో ఎంత జాగ్రత్తగా చెప్పాలో, సాక్ష్యం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలో అర్థమైంది. అంతేగాని మన ఇష్టానుసారంగా సాక్ష్యాలు చెప్తే సాక్ష్యాల వల్ల ఎదటోళ్ళు నాశనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. రక్షించబడాలి, సాక్ష్యము చెబితే రక్షించబడాలి, రక్షణకు బదులు భ్రష్టులైపోకూడదు. చాలా మంది సాక్ష్యాలు ఎదట వారిని నాశనం చేసే రీతిగా ఉన్నాయి. ప్రియులారా, మన సాక్ష్యము దేవునికి మహిమ కలగాలి. అంతకన్నా ముఖ్యముగా క్రీస్తుని గూర్చి నువ్వు సాక్షిగా బ్రతకాలి, క్రీస్తుని లోకానికి పునారా చూపించాలి, క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఆమంటుంది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా? ప్రియ దేవుని బిడ్డలారా, 6వది సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ యేసు ప్రభువారి వలె, యేసు ప్రభువారు జన్మించి సత్యానికి సాక్షి ఎలా బ్రతికాడు అలాగే నువ్వు క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చి క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదముల కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాలము వేళ ప్రభువా, నీ మహా ఉచితమైన కృపను బట్టి నిదాసునిగా నన్ను మరుగుపరిచి కొన్ని విషయాలు ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపుదై చేయండి. ప్రతి విధమైనటువంటి అభ్యంతరాల ఆటంకాలు యేసు నామమున దూరపరచండి. వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు రక్షించి మీకు సాక్షిగా వాడుకుని మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దైవజనుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి రేపటి సమయములో దేవుని సన్నిధానములో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థించండి. మీ కొరకు కూడా దైవజనుడిగా ప్రార్థిస్తూ ఉంటాను. ఆమేన్, ఆమేన్.